హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మళ్ళీ బాట సింగారానికి అయితే వచ్చేసాను అనమాట. ఈ రోజు ఇక్కడ ఫ్రూట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అసలు సీజన్ ఫ్రూట్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ తెలుసుకుందామని అయితే వచ్చిన. అయితే ప్రెసెంట్ నేను ఇక్కడే ఉన్నా అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ మొత్తం పపాయాకి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. సో పపాయాలో కూడా కొన్ని క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి అనమాట. ఈ రోజు మార్కెట్ లో పపాయ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ నుంచి స్టార్ట్ ఉందంట. 10 రూపీస్ నుంచి 30 వరకు, 20-30 వరకు ఉంది. సో కేజీ మనకు 10 రూపీస్ పడుతుంది. కొన్ని అయితే 8 రూపీస్ కూడా ఇచ్చే ప్రయత్నాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూడండి, ఇక్కడ మొత్తం పపాయ అన్నమాట. 2 సెక్షన్ లో పపాయాలే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ టైం కావడం తోటి మొత్తం ఇంకా బళ్ళ ఇంట్లో ఆగిపోయి ఉన్నాయంట. మొత్తం తీసుకుపోయే వాళ్ళు ఇక్కడ ఆగి మొత్తం తీసుకొని వెళ్తా ఉంటారు. లోడ్లు అన్ని ఖాళీ అవుతా ఉంటాయి. చూడండి, అక్కడ చూసినా ఇక్కడ చూసినా మొత్తం పపాయనే. అంటే ఇట్లయితే పెడతారనమాట, కుప్పలు కుప్పలుగా. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు క్వాలిటీని బట్టి ఉంటుంది ప్రైస్. ఒక్కొక్కటి మనకు కేజీ, 2 కేజీ, 3 కేజీ వరకు ఉంటాయి కాయలు. సో ఇట్లా మొత్తం పెట్టేసుకొని ఇంకా ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళకైతే ఎన్ని కేజీస్ కావాలి అన్నట్టు మొత్తం ఇంకా మొత్తం జోకేసి పెట్టేస్తారు అనమాట. తక్కడలు అయితే జోకుతారు, దాంట్లో జోకి ఇట్లా లోడ్లు అయితే ఎక్కిచ్చేస్తారు అనమాట. సో ప్రైస్ అయితే చాలా తక్కువనే ఉంది పపాయకి సంబంధించి. ఇదంతా పపాయ సెక్షన్ మొత్తం ఇట్లా తీసుకొని లోడ్లు అయితే ఎక్కిచ్చేస్తారు. అయితే ఇది మొత్తం చూసుకుంటే ఇక్కడ సైడ్ మొత్తం వాటర్ మిలన్ అండ్ మనకు మస్కు మిలన్ అండ్ తర్బూజా కాయలు అయితే అమ్ముతారు. సో వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రోజు మనకు వాటర్ మిలన్ కి సంబంధించి కేజీ 4 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట. 4 రూపీస్ నుంచి 5, 6, 7 అలా ఉన్నాయంట. సో చూస్తే పెద్ద పెద్ద సైజ్ లో ఉన్నాయి. ఒక్కొక్క కాయ వచ్చేసి 3 నుంచి 5, 6 కేజెస్ వరకు కూడా ఉన్నాయి అనమాట. మొత్తం అవే ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడే కాకుండా అటు సైడ్ మొత్తం మనకు వాటర్ మిలన్ కి సంబంధించి ఉందన్నమాట. సో చాలా తక్కువ రేట్లు అయితే పడిపోయినాయి మనకు వాటర్ మిలన్ కి సంబంధించి. చాలా ప్రైస్ అయితే చాలా లో ఉంది. మార్కెట్ కూడా చాలా డల్ ఉంది అనమాట వాటర్ మిలన్ కి సంబంధించి. ఎవరు రావట్లేరు కూడా. సో చూడండి, మళ్ళీ వర్షం పడింది. వర్షంలో మొత్తం ఇంకా బుడద ఉందన్నమాట ఈ మార్కెట్ అంతా కూడా. సో వాటర్ మిలన్ తగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం కర్బూజాకి సంబంధించి తెలుసుకుందాం. కర్బూజా చూడండి, కర్బూజా కాయలకు సంబంధించి మొత్తం లోడ్లు దించేస్తా ఉన్నారు. సో ఇదంతా వాటర్ మిలన్ అనమాట. వాటర్ మిలన్ వాళ్ళైతే చాలా డల్ కూర్చొని ఉన్నారు. అంతగానం సేల్స్ అయితే లేవు. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. మార్కెట్ కూడా మాల్ తక్కువనే వచ్చింది. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తం కర్బూజాకి సంబంధించిన అనమాట. కర్బూజా వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఈ రోజు వచ్చేసి కేజీ వచ్చేసి మనకు 28 రూపాయలు చెప్తున్నారు. అండ్ కొంచెం కర్బూజాకి సంబంధించి మనం పోయినసారి చూస్తుంటే ఈసారి 8 రూపీస్ అయితే పెరిగింది. సో 28 రూపీస్ అంట. కాయలు చూసుకుంటే కూడా చూడండి, కేజీ కాయ అనమాట. అట్లా బ్యాగులు ఉన్నాయి కదా, బ్యాగ్ లో 20 కేజెస్ ఉంటుంది. దానికి సంబంధించి ఎంత ఉంటుంది అంటే 550 వరకు ఉంటుంది బ్యాగ్ లో అనమాట. 20 కేజెస్ బ్యాగ్స్ అవన్నీ. సో ఇదంతా కర్బూజాకి సంబంధించింది అనమాట. మొత్తం కర్బూజానే ఉంటది. మొత్తం లోడ్లు మొత్తం లోపడంతా కర్బూజాని. ఇక్కడ ఆ సైడ్ కి ఈ సైడ్ కి మొత్తం కర్బూజానే ఉంటుంది. ముందర మనకు వాటర్ మిలన్ వచ్చేసి ఉంటే ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కర్బూజా ఉంటుంది. అటు సైడ్ పోతే మొత్తం పైనాపిల్ ఉంటుంది. అది కూడా తెలుసుకున్నాం ఒకసారి పదండి పైనాపిల్ దగ్గరికి. ఈ ప్లేస్ అయితే ఎంతగా బాగాలేదు, మొత్తం బురద అయిపోయి ఉంది. ఇంకా బీభత్సమైన వర్షం పడితే చాలా ఇబ్బంది అయితే ఉంటది ఈ మార్కెట్ లో రావడానికి. అయితే వాటర్ మిలన్ కి సంబంధించి ప్రైస్ అయితే చాలా చీప్ అనమాట. 4 రూపాయల కిలో. అంటే చూడండి ఎంత తగ్గిపోయిందో. 4 రూపీస్ కేజీ అంట. సో మార్కెట్ అయితే డల్లుగా ఉంది. అంటే ఇంత వర్షంలో వాటర్ మిలన్ తింటారో మనకు తెలియదు కానీ ఇప్పుడైతే మనం ముందర చూసుకుంటే మొత్తం పైనాపిల్ కి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. ఇటు చూడండి, మొత్తం పైనాపిల్ ఉంటది. ఎక్కడికక్కడ పైనాపిల్ పెట్టుకొని అమ్ముతా ఉంటారు. తీసుకొని పోయే వాళ్ళు ఇట్లా లోడ్లు ఎక్కించుకొని పోతారు అనమాట ఆటోలన్నీ. అయితే నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొత్తం పైనాపిల్ కి సంబంధించిన అనమాట. పైనాపిల్ కూడా ఏంటంటే సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటది. చూడండి, ఇవి కొంచెం మనకు డిఫరెంట్ క్వాలిటీ కాబట్టి ఈ క్వాలిటీకి మనకు వచ్చేసి 28 రూపాయలకు ఒక కాయ అనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం సపరేట్ చేసి వాళ్ళు సపరేట్ చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ చాలా రకాల ఉన్నాయన్నమాట కాయలు. వాటిని సపరేట్ చేస్తారు అనమాట. మాల్ని సపరేట్ చేసి అమ్ముతారు. సో మనకు 18 రూపీస్, 28 రూపీస్, 12 రూపీస్, 15 రూపీస్ నుంచి ఉందన్నమాట పైనాపిల్ చూసుకుంటే మొత్తం. సో చూసారు కదా, పైనాపిల్ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, వీటిని మొత్తం సపరేట్ చేస్తారు. పైనాపిల్ కి సంబంధించి చిన్న పెద్ద సైజ్ అని చెప్పేసి చూస్తారు. సో అట్లా చేసి అమ్ముతారు అనమాట. ఇప్పుడు లోడ్లు దింపే వాళ్ళు దింపుతా ఉన్నారు. మొత్తం ఇంకా సపరేట్ చేసే వాళ్ళు సపరేట్ చేస్తా ఉన్నారు. మొత్తం చూడండి, అంత పైనాపిల్ కుప్పలుగా పెట్టుకొని ఉంటారు అనమాట. పైనాపిల్ చూడడానికి కూడా చాలా పెద్ద సైజెస్ ఉంటాయి. ఒక్కొక్క కాయ మనకు కేజీన్నర అట్లా ఉంటది అనమాట. చూడండి ఎంత పెద్ద కాయను. సో ఇలాంటి పెద్ద కాయలు కూడా ఉంటాయి. పట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త పట్టండి. చూసారు కదా, పెద్ద కాయలన్నీ ఒక సైడు, చిన్న కాయలు ఒక సైడు.
ఇట్లా కాయని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది. మార్కెట్ లో కాయని బట్టి ప్రైస్ పెట్టేస్తా ఉంటారు. చాలా చూడండి ఇక్కడ చూసుకుంటే సెక్షన్ మొత్తం పైనాపిల్ ఉంటది మనకు. వర్క్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు మొత్తం. కొనే వాళ్ళకు వీళ్ళందరూ మొత్తం దాంట్లో జోకేసి ఇట్లా లోడ్లు అయితే ఎక్కిచ్చేస్తారనమాట. సో ఇక్కడే మనకు గ్రేప్స్ ఉన్నాయి. గ్రేప్స్ కి సంబంధించి తెలుసుకుందాం. అంకుల్ గ్రేప్స్ ప్రైస్ ఎట్లున్నాయి ఈ రోజు? 600 రూపాయలు. 600. సో గ్రేప్ చూసుకుంటే ఈ రోజు ఈ ట్రే వచ్చేసి మనకు మొత్తం 600 ఉందంట. ఎన్ని కేజెస్ ఉంటాయి దీంట్లో? 13 కిలోలది అనమాట. ఓకే. సో ఈ పెట్టె వచ్చేసి మనకు 1 kg ఉంటుంది. మొత్తం లోపల వచ్చేసి 12 kgల గ్రేప్స్ ఉంటాయి అనమాట. సో చూసారు కదా గ్రేప్స్ కూడా. మొత్తం గ్రేప్స్ కి సంబంధించి తీసుకునే వాళ్ళు వచ్చేసి ట్రే తీసుకొని పోవాలన్నమాట. సో ఇది గ్రేప్ ప్రైస్ వచ్చి మనకు 12 kgలకు 600 పడుతుంది. గ్రేప్స్ వచ్చేసి చూసాం కదా. ఇక్కడ పైనాపిల్ అండ్ గ్రేప్స్ అమ్ముతాం, బ్లాక్ గ్రేప్స్. ఇంకా కొన్ని ఫ్రూట్స్ కి సంబంధించిన డీటెయిల్ తెలుసుకుందాం. పదండి అక్కడికి వెళ్దాం. అయితే ఇదంతా మనకు అరటి పండ్లకు సంబంధించి అనమాట. అరటి పండ్లు అయితే కేజీ వచ్చేసి మనకు 32 రూపాయలు ఉంది. ఇట్లా గెలలుగానే జోకి మనకి ఇస్తారనమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చక్కెర గెలి పండ్లు అనమాట ఇవన్నీ. సో కొన్ని కొంచెం మాగినవి, కొన్ని మాగానే ఉంటాయి అనమాట. వాటికి సంబంధించి మొత్తం ఇవి అనమాట. చూడండి మొత్తం అట్టి గెలలే 30 రూపీస్ కి కేజీ ఇస్తారు మనకు, 32 రూపీస్ కి. సో తీసుకునే వాళ్ళు అయితే వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు మొత్తం. ఇంకా ఇదంతా ఇక్కడ మొత్తం అరటి పండ్లే అమ్ముతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఫుల్ గా మాగిన ఒక ప్రైస్ ఉంటది, అసలు మాగని ఇంకో ప్రైస్ ఉంటాయి అనమాట. అరటిగేలకు సంబంధించి ఇది. ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా తెలుసుకుందాం రండి. వచ్చేసి అంజీర్ అనమాట. అంజీర్ వచ్చేసి మనకు 120 రూపీస్ కి కేజీ ఉంది. 120 రూపీస్ కి చూడండి మంచి ప్రీమియం క్వాలిటీ తెస్తారనమాట. వీటిని మనం స్టోర్ చేసుకుని అమ్ముకోవచ్చు. ఆయన ఇంట్లో తీసుకుపోవడానికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం గ్రీన్ గ్రేప్స్ అనమాట. చూడండి గ్రీన్ ఎన్ని కేజీస్ ఉంటాయి దీంట్లో? 8 kg. సో 8 కిలోల బాక్స్ ఇది. మొత్తం గ్రీన్ గ్రేప్స్ అనమాట. మనకు వచ్చేసి ఈ రోజు గ్రీన్ గ్రేప్స్ కి సంబంధించిన ప్రైస్ వచ్చేసి 1150 అయితే ఉంది. ఈ రోజు 1150 రూపీస్ కి మొత్తం ట్రే అంతా ఇచ్చేస్తారు. చూడండి ఎంత బాగున్నాయి. కాయలు కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటది. సో మొత్తం గ్రేప్స్ అనమాట. కింద మొత్తం అదే ఉంటుంది.